డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మన ఎగ్జామ్స్. ఈరోజు మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో భాగంగా నెంబర్ సిస్టంలో నోషన్ ఆఫ్ నెంబర్స్కి సంబంధించినవి డిస్కస్ చేస్తాం. ఇఫ్ ది సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 13 అండ్ ది సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ ఈజ్ 97, వాట్ ఈజ్ దేర్ ప్రోడక్ట్? టూ నెంబర్స్ ఎక్స్ అండ్ వై అనుకుంటే సమ్ ఎక్స్ ప్లస్ వై అనేది 13. సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అనేది 97, వాట్ ఈస్ దేర్ ప్రోడక్ట్? ఎక్స్వై అనేది ఏంటి అని అడుగుతున్నారు. మనకి తెలిసిన ఫార్ములా ప్రకారం ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy. ఎక్స్ ప్లస్ వై అంటే 13 స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అనేది 97 ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ xy. నాకు xy అడిగాడు కాబట్టి xy ఈజ్ ఈక్వల్ టు 13 స్క్వేర్ అంటే 169 మైనస్ 97/2. 169లో 97 తీస్తే 72/2 అంటే 36. ఆప్షన్ బి. Next question. Which of the fraction given below when added to 13/5 gives 1? అంటే 13/5కి ఎంత యాడ్ చేస్తే నాకు 1 వస్తుందని అడుగుతున్నాడు. నేను యాడ్ చేసేది x అనుకుంటే x ప్లస్ 13/5 అనేది 1కి ఈక్వల్. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 13/5. ఇప్పుడు మైనస్ 8/5. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్ డి కాదు, ఆప్షన్ ఏ అవుతుంది. ఎందుకంటే ఇరువైపులా వాడు 6తో మల్టిపుల్ చేశాడు. అప్పుడు మైనస్ 48/30. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. శాలిని, తన్వీర్ అండ్ రషీద్ shared a cake. Shalini had 1/6 part of it. Tanvir had 1/4 part of it and Rashid had the remaining part. What was fraction of Rashid's cake? మనకి శాలినికి 1/6 పార్ట్ టోటల్ కేక్లో, తన్వీర్కి వచ్చేసరికి 1/4 టోటల్ కేక్లో. నెక్స్ట్ రషీద్కి రిమైనింగ్ ఉంది. మనకి ఎప్పుడైనా సరే టోటల్ 1 అనుకుంటే 1లో శాలినిది 1/6, నెక్స్ట్ తన్వీర్ది 1/4 తీసేస్తే నాకు రషీద్ది వచ్చేస్తుంది. 1 మైనస్ నాకు ఎల్సిఎం 12, 6 2s 4 3s అంటే 1 మైనస్ 5/12, 7/12 అనేది రషీద్ది అవుతుంది. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. ది సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 9. ది సమ్ ఆఫ్ their reciprocals ఈజ్ 1/2. వన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్. సమ్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే ఎక్స్ వై అనుకుంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 9. ది సమ్ ఆఫ్ ద రెసిప్రోకల్స్ అంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చేసాము. 1/x ప్లస్ 1/5. నేను డైరెక్ట్గా మనం ఇలా రాసుకోవచ్చు, ఎక్స్ ప్లస్ y/xy అనేది 1/2. ఓకే, రెండు సంఖ్యల మొత్తం 9 అయింది. వాటి పరస్పర సంఖ్యల మొత్తం 1/2. ఆ సంఖ్యలో ఒకటి అడిగాడు. ఇక్కడ నేను 3 6 వేసుకుంటాను. అప్పుడు నాకు ఇక్కడ 3 6 9 అవుతుంది. ఇక్కడ 3 × 6 చేస్తే 18 అవుతుంది. సో సరిపోతుంది నాకు. అంటే వాడు ఇచ్చిన కండిషన్కి సాటిస్ఫై అయింది కాబట్టి ఇక్కడ నాకు ఒక నెంబర్ అంటే 3 అయినా అవ్వచ్చు 6 అయినా అవ్వచ్చు. కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ది సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 26 అండ్ దేర్ డిఫరెన్స్ ఈజ్ 12, ఫైండ్ ద డిఫరెన్స్ ఆఫ్ దేర్ స్క్వేర్స్. సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఎక్స్ వై అనుకుంటే ఎక్స్ ప్లస్ వై అనేది 26, దేర్ డిఫరెన్స్ ఈజ్ 12 అంటే ఎక్స్ మైనస్ వై అనేది 12. ఫైండ్ ద డిఫరెన్స్ ఆఫ్ దేర్ స్క్వేర్స్. ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. మనకి ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. అంటే ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తే నాకు సరిపోతుంది.
12 6 72, 12 2 24, 7 31, 312. Option B. Next question. If the product of two numbers is thrice of their sum, product of two numbers x into y is equal to thrice of their sum ante మొత్తం x plus y. If first number is 12, first number 12 ante 12y is equal to 3 times of 12 plus y. Find the second number కావాలి. 12y is equal to 36 plus 3y. నాకు 12yలో 3y తీస్తే 9y is equal to 36. y is equal to 4. Option C. Next question. Two partners M and N buy a car. M and N two partners ఒక కార్ని కొన్నారు. M pays his share of 3/7 of the total cost of the car. First M 3/7 of the total cost. అదే విధంగా M pays 31540 less as compared to N. M 3/7 పే చేశాడంటే N ఎంత పే చేసి ఉంటాడు? రిమైనింగ్ పార్ట్ అంటే టోటల్ 1లో 3/7 తీస్తే మనకి 4/7. అయితే వీడు M అనేవాడు ఇంత తక్కువ కంపేర్ టు N అంటే వీటి యొక్క డిఫరెన్స్ 1/7. 1/7 పార్ట్ వచ్చేసరికి 31540. అప్పుడు నాకు 7 పార్ట్స్ ఎంత అవుతుంది? నాకు వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ది కార్ అంటే టోటల్ పార్ట్స్ అనేది 7 పార్ట్స్ వచ్చేసరికి 31540 ఇంటూ 7. 707, 7 4 28, 7 5 35 plus 2 37, 7 1 7 plus 3 10, 7 3 21 22, 220 780. Option C. Next question. If 2/3 part of a pizza cost 300, then 3/5 part of a pizza will cost. నాకు 2/3 కాస్ట్ వచ్చేసరికి 300. 3/5 ఎంత అవుతుంది? ఫస్ట్ నాకు 1 పార్ట్ మొత్తం ఎంత అవుతుందో తెలుసుకుంటాను. అప్పుడు 2/3 పార్ట్ ఆఫ్ x అనుకుంటాను. అప్పుడు 2x is equal to 900. x is equal to 450. x 450 అయితే 3/5 పార్ట్ అడిగాడు అంటే 3/5 పార్ట్ ఆఫ్ x అనేది నాకు కావాలి. 3/5 ఇంటూ 450, 5 90s అంటే 270. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. When 472 pieces of plywood, each 0.23 cm thick, are placed on top of each other, what would be the height of the pillar in meter? అంటే 0.23 cm థిక్ ఉన్న ప్లేట్స్ అనేవి ఇలా పెడుతూ ఉన్నారు. అలాంటివన్నీ 472 పీసెస్. అంటే కంటిన్యూస్గా 472 పీసెస్, మధ్యన గ్యాప్ ఉండదు. ఈ థిక్నెస్ వచ్చి 0.23 సెంటీమీటర్. ఈ విధంగా 1 2 3 అప్ టు సో ఆన్ 472 పీసెస్ అనేవి పెట్టారు. అప్పుడు దీని యొక్క హైట్ ఎంత అని అడుగుతున్నారు. టోటల్ పీసెస్ 472, దాని థిక్నెస్ వచ్చి 0.23. అప్పుడు మల్టిపుల్ చేస్తే నాకు టోటల్ హైట్ అనేది వచ్చేస్తుంది. 472 ఇంటూ 0.23ని 23/100గా రాసుకోవచ్చు. అలా రాసుకుంటే 3. ఓకే, మన ప్రొసీజర్లో చేద్దాం. ఫస్ట్ 23ని 20 + 3, 20 ఇంటూ 472 అంటే 0 2 2 4, 2 7 14, 2 4 8 9. నెక్స్ట్ 3 టైమ్స్ 472 3 టైమ్స్ అంటే 1200. 3 ఇంటూ 400. నెక్స్ట్ 370 is the
21, 2 10, 3 3 is 9, 9, 5, 8, 10. మనకి ఇప్పుడు వచ్చింది టోటల్ సెంటీమీటర్స్. సో కన్వర్ట్ చేసుకుంటే మీటర్స్లోకి, నాకు మీటర్లో అడిగాడు కాబట్టి ఆల్రెడీ కిందన 100 ఉంది, నెక్స్ట్ 100 అంటే 10⁴. అప్పుడు 4 డిజిట్స్ 1 2 3 4, 1.0859. 3 2 is 6 కదా, సో అప్పుడు ఇక్కడ 6 అవుతుంది. 6 అప్పుడు ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. 15 small rods, each of length 23 2/7 meters, are joined to make a big rod. What is the length of the big rod? 15 small rods అనేవి ఉన్నాయి. ఒక్కొక్క దాని లెంత్ వచ్చేసరికి 23 2/7. అలాంటి 15 అంటే మల్టిపుల్ చేస్తే నాకు సరిపోతుంది. ఫస్ట్ దీన్ని మిశ్రమ భిన్నంగా మార్చుకోవాలి. ఆ పక్కన ఉంది మిక్స్డ్ ప్రపోర్షన్లోకి. 7 3 is 21, 7 2 is 14 plus 16 plus 2 అంటే 163/7 into 15. 15 3 is 45, 15 6 90, 94. Next 15 1 15 4, 90 19, 45/7. సో ఇది 15 ఇంటూ, ఓకే దీన్ని మనం మీటర్స్లో ఉంది కదా, ఓకే మీటర్స్లో ఉంది, సరిపోయింది. 349 2/7, 5/7, 1/7, 3/7. 15 meters, 15 స్మాల్ రాడ్స్ అనేవి ఒక్కొక్కటి వచ్చేసరికి 23 2/7. ఇది నాకు చేస్తే ఎంత వస్తుంది? 7 3 is 21, 7 2 is 14, 16, 163/7 into 15. 15 3 is 45, 94, 15 plus 9 24, 2 4 4 5/7 అంటే 7 3 is 21, 34 ఉంటుంది. 7 4 is 28, 28 అంటే ఇంకా మిగిలింది నాకు 65 అంటే 7 9 is 63, 2/7 రిమైనింగ్ 349 2/7 అంటే ఆప్షన్ సి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది మీకు హోంవర్క్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.